నమస్కారం మేడం. నమస్కారం. చంద్రబాబు గారికి అలాగే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని తీసేసి నారా లోకేష్ గారిని అంటున్నారు కదా! సో, ఒకవేళ ఎలా ఉండబోతుంది తర్వాత? ఆయనకి డిప్యూటీ సీఎంగా తప్పించి నారా లోకేష్ గారికి ఇతనికి ఏ పదవి ఇస్తారంట? ఇతనికి సీఎం అని చేస్తారంట. ఆ! మరి సీఎంగా నారా చంద్రబాబు గారు తప్పుకొని మరి అతనికి ఇంకేదైనా అధికారంలో ఇంకేదైనా పదవి ఉందా? బయట అంటే కన్ఫర్మ్‌గా తెలీదు. చంద్రబాబు గారిని గవర్నర్‌గా చేసే అవకాశం ఉంది అని అయితే ఒక టాక్ వస్తుంది. ఒకవేళ ఆయన చేస్తే సీఎంగా ఎవరుండొచ్చు? గవర్నర్‌గా చంద్రబాబు గారికి ఇవ్వడం కరెక్టేనా? గవర్నర్ అయ్యే అర్హతలు అన్నీ ఉన్నాయి ఆయనకి. చంద్రబాబు నాయుడు గారికి గవర్నర్ అయ్యే అర్హతలు అన్నీ ఉన్నాయి. పోతే ఆయన ఇవాళ నిన్న వచ్చినటువంటి వ్యక్తి అయితే కాదు రాజకీయాల్లో. గత 45, 47 ఏళ్ల బట్టి ఆయన రాజకీయ చరిత్ర ఉన్న మనిషి. దాని మీద ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఒకవేళ ఆయన గవర్నర్గా వెళితే మామూలు ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి అయ్యేది మాత్రం పవన్ కళ్యాణ్ గారే. ఇక ఈయన ముఖ్యమంత్రి అయితే డిప్యూటీ సీఎం అయ్యేది మాత్రం నారా లోకేష్ గారే. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర రాజకీయాలు ఎలా ఉండబోతాయి? బాగుంటాయి. కాకపోతే ఆయన వద్దనుకున్నారుగా ఇప్పుడు. ఆంధ్ర రాజకీయంలోనే ఇప్పుడు నేను సీఎం అవ్వడం నాకు ఇష్టం లేదు, సీఎం పదవి కోసం నేను ఆశపడట్లేదు, సీఎం కావాలని కూడా నేను కోరుకోవట్లేదు అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే డిప్యూటీ సీఎం అవ్వాలనే ఆశ నాకు లేదు, డిప్యూటీ సీఎం పదవిని నేను కూడా కోరుకోవట్లేదని నారా లోకేష్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అటువంటప్పుడు ఈ పదవులు అనేవి ఎంతవరకు వెళ్తాయో తెలియదు, కానీ వీళ్ళు వద్దు అనుకుంటున్నారు, ఒకరిని ఒకరు వద్దు అనుకుంటున్నారు. అతని పదవి ఇతనికి వద్దు, ఇతని పదవి అతనికి వద్దు, ఎవరి పదవులలో వాళ్ళమే ఉందామని వీళ్ళు కోరుకుంటున్నప్పుడు ఏంటంటే ఇదంతా ఏంటంటే ఏనుగులు పోతా ఉండండి, కుక్కలు మురిగే వ్యవహారాలు అంటే ఇలాగే ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు వచ్చిన టాపిక్ని బట్టి, ఇప్పుడు వచ్చిన మాట మంచిని బట్టి నిజంగానే గవర్నర్గా నారా చంద్రబాబు నాయుడు గారు అయ్యారంటే మాత్రం ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక సస్యశ్యామలం అవుతుంది. ఆయన మేధస్సుతనానికి, పవన్ కళ్యాణ్ గారి దూకుడుతనానికి, ఈ నారా లోకేష్ గారి పనితనానికి అంతా కూడా ఒక రేంజ్లో డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ఇండియన్ కంట్రీలో ఉన్న అన్ని రాష్ట్రాల డెవలప్మెంట్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రేంజ్లో డెవలప్ అయి కూర్చుంటుంది. ప్రతి నిరుద్యోగికి ఒక ఉద్యోగం వస్తుంది, ప్రతి ఇంటికి ఒక వెలుగు వస్తుంది, ప్రతి ఇంట్లో ఒక దీపం వెలుగుతుంది. అలా ఒక లెవెల్గా ఉంటుంది. కానీ ఇదేదో బాగుంది ప్రస్తుతానికి. నాకు కూడా చాలా ఇదేంటంటే వినడానికి కూడా చాలా ఆనందంగా, చాలా వింపుగా ఉంది. ఎలా ఉందంటే ఒక గవర్నర్గా చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా బాగుంది ఒకటి. తర్వాత మరి ఇక ఆ పదవులలో ఆ సీఎం పదవి నుంచి ఈయన మాత్రం తప్పు ఉంటే మాత్రం ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు ఉంటారు. ప్రాబ్లం కూడా ఉండదు, పార్టీలో ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇట్లా ఉండదు. ఒకళ్ళనొకళ్ళు హెచ్చించుకోవాల్సిన అవసరం కానీ, మా పార్టీ వాళ్ళని మీ పార్టీ వచ్చింది కానీ, మీ పార్టీ వాళ్ళని మా పార్టీ వచ్చిందని కానీ ఉండదు. ఎందుకనంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోపల పెడితే ఏ రాజకీయ నాయకుడు వెళ్ళి ఫైట్ చేసి ఆయన బయటికి తీసుకురాలేదు. ఎక్కడా పోట్లాడి ఫైట్ చేసి బయటికి తీసుకురాలేదు. తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు. ఆ మాట చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్నారు. నేను లోపల ఉంటే పవన్ కళ్యాణ్ నన్ను విడిపించడానికి వస్తూ ఉండంటే ఫ్లైట్లు ఆపేశారు, వెహికల్స్ ఆపేశారు. ఇవన్నీ ఆపినా కానీ అతను ఎక్కడ ఆగకుండా నడుచుకుంటూ ధర్నాలు చేసుకుంటూ వచ్చి నన్ను విడిపించినటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ అని అతను కనిపెంచుకున్న నారా లోకేష్ కంటే కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రాధాన్యత ఇచ్చారు, ఒక ఇంపార్టెంట్ ఇచ్చారు, ఒక హోదా ఇచ్చారు, ఒక హుందాని ఇచ్చారు. అలాగే ఈ పదవులు అనేవి ఇలా వస్తే ఒకవేళ అదృష్టం బాగుంది నిజంగానే ఆయన గవర్నర్ అయితే మీకేమనిపిస్తుంది? బాబు గారు గవర్నర్ అవ్వబోతారు అని చాలా బాగుంది. అది వినడానికి కూడా ఎలా ఉందంటే ఒక ఆనందంగా ఉందన్నమాట, ఒక సంతోషంగా ఉంది. ఈయన గవర్నర్ అది జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. గవర్నర్ అన్న అవుతారనే హ్యాపీనెస్, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారనే హ్యాపీనెస్? బాబు గారు ఇవాళ వచ్చినటువంటి వ్యక్తి కాదు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక 10 ఏళ్ల బట్టి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన మన పిఠాపురం మీద పోటీ చేసి వాళ్ళు ఇసిరిన సవాల్కి ఎదురు సవాల్ ఇసిరి ఆయన డిప్యూటీగా గెలిచారు, డిప్యూటీగా చేస్తున్నారు, బాగుంది. కానీ బాబు గారు గవర్నర్ అయితే ఇక పదవులు మారిపోతాయి ఆటోమేటిక్గా. వీళ్ళిద్దరూ ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు. 10 ఏళ్ళు అందరికీ దూరంగా ఉంటూ ఈయన మరి ఇవాళ రోజున రాజకీయాల్లోకి వచ్చారు అంటే ప్రజల కోసం వచ్చాడు ఆయన. ఈయన మాత్రం ప్రజానాయకుడే. ఈయన ప్రజల గుండె చప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ప్రజల ఊపిరి, ప్రజల నాడి, ఇవన్నీ కలిపితే పవన్ కళ్యాణ్ గారు అయ్యారు. ఎందుకంటే అతను తల్లిదండ్రులను పక్కన పెట్టారు, అన్నదమ్ములను పక్కన పెట్టారు, భార్య పిల్లల్ని పక్కన పెట్టారు, సినిమాలను పక్కన పెట్టారు, వీటిలన్నిటిని సైతం పక్కన పెట్టి ఈయన ఇప్పుడు ప్రజెంట్లీ రాజకీయాల్లో మమేకమైపోయి ప్రజలకు సేవలు చేసుకుంటానికి వెళ్తున్నారు అంటే ప్రజా నాయకుడు, ప్రజలకు దేవుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారే. ఆ పైన మేధస్సుతనానికి, ఆ తర్వాత చలాకీతనానికే కానీ నారా
చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు